దర్శనం అయిపోయింది, తిరుగుడు అయిపోయింది, ఇక రూమ్ కోతున్నాం. టైం బాగా లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ముచ్చట ఏంటంటే బహ్రెయిన్లో శివరాత్రి పండుగ రోజు బహ్రెయిన్లో గుడికి పోయినాం. దానికి సంబంధించింది ఈ వీడియో. జర లాస్ట్ వరకు చూడరు. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొడితే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ చేయాలనే ఆశ ఇంకెక్కువ కలుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక వీడియోలోకి పోతే ఇక్కడ మనామా, బహ్రెయిన్ మనామా. ఇది మనామాలో కృష్ణ టెంపుల్ ఉంటుంది. అక్కడికే పోతున్నాం శివరాత్రి సందర్భంగా. మా క్యాంపు నుంచి ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అబ్బా, అది మనామా అంటే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇలా పోతున్న కొద్దీ మొత్తం ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు ఆ రోజు ఆల్మోస్ట్ దోచుకోవడానికి ట్రై చేసిరు. ఆ రోజు గుడి ముందట ఎట్లా అంటే బయట 300 పిల్స్కి అమ్మే కొబ్బరికాయ టెంపుల్ దగ్గర 1 dinar 300 పిల్స్కి అమ్మారు. మేమైతే బయటనే తీసుకున్నాం. మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. టెంపుల్ ఎంట్రన్స్లో దినార్ 3 రూపాయలకు అమ్ముతున్నారు, ఒక్క టెంకాయ మాత్రమే. సో ఇక్కడ దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం చూసుకోరు, ఓకేనా? సో కొబ్బరికాయలు తీసుకొని ఇక లైన్లో నిలబడ్డాం. ఎంత టైం అయితే అంత టైం కానీ అని లైన్లో నిలబడ్డాం. పోతూనే ఉన్నాం లోపలికి పోయినాక ఇది టెంపుల్. ఇది అక్కడ 2 floors ఉంటుంది. ఇటు రైట్ సైడ్ పోతే చెప్పులు పెట్టుకోవచ్చు. ఇది చెప్పుల ర్యాక్ మొత్తం. ఇది ఇక్కడనే చెప్పులు విడవడం కానీ వేసుకోవడం కానీ అన్నీ ఇక్కడనే. సో ఇప్పుడు పైకి పోతున్నాం. పైకి కృష్ణ మందిర్లో పోతున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మాకు నచ్చని విషయం ఏంటంటే మామూలు డేస్లో క్లాత్ ఓపెన్ చేస్తారు, కానీ ఇక్కడ పండగ పూట క్లాత్ ఓపెన్ చేసి పెట్టాలి. దేవుని చూడనీకి అందరు వస్తారు కదా, కాకపోతే వీళ్ళు క్లాత్ ఓపెన్ చేయలేరు. ఇక్కడ అన్నని వీడియో తీసిన వాసన అన్న నా దగ్గర చూస్తున్నాడు. సో ఇది క్రౌడ్ మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో చాలా తక్కువ, ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఈ మనామా అంటేనే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళ. ఆంధ్ర గల్లీ అని ఉంటుంది మనామాలో ఒకటి, అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతా మళ్ళీ పోయినప్పుడు. మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే. ఇక్కడ నాతో పాటు ఇంకా మస్తు మంది వచ్చారు. వీడియోలు అని కాదు కానీ టెంపుల్కి వచ్చారు, అట్లనే వీడియోలు కూడా తీస్తున్నారు నా పక్కన నిలబడి. సో ఇది పాలాభిషేకం జరిగే ఏరియా, అంటే శివుని దగ్గర పాలాభిషేకం జరిగే ఏరియా ఇది. దాంట్లోనే కానీ ఇంకొక సైడ్కి ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. మన ఈశా ఫౌండేషన్ దగ్గర ఉంటుంది కదా కోయంబత్తూరులో విగ్రహం, సేమ్ ఇక్కడ కూడా అట్లాంటి చిన్న విగ్రహం ఉంటుంది. అక్కడ పాలాభిషేకం చేస్తారు. ఇది ఆంధ్ర భవన్, మన తెలుగు వాళ్ళది మనామాలో. సో టెంపుల్ అంతా అయిపోయింది. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత తినడానికి వచ్చినాం. ఇది ఆనంద్ భవన్ అని, మొత్తం వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, మస్తు ఉంటుంది లోపల. కానీ పండగ సందర్భంగా చాలా అంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. లోపలికి పోలేకపోయినాం. ఒక 2 hours అక్కడనే నిలబడ్డాం. అంటే అక్కడ నిలబడడం అంటే చుట్టూ తిరిగినాం, హోటల్ చుట్టూ ఎక్కడికి పోయినా కానీ ఫుల్ బోర్డు పెట్టేసిరు. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇంకా కొత్త వాళ్ళు మస్తు కలిసిరు. మన తెలుగు వాళ్ళు మస్తు బాగా కలిసిరు. వాళ్ళతో మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగుకుంటా ఛాయ్ తాగుకుంటా. నేనైతే ఏం తాగలేదు, నాకు ఫాస్టింగ్ లాగా నేనేం తాగలేదు. 2 hours తర్వాత మాకు సీట్లు దొరికినాయి. అది కూడా ఛాయ్ తాగడానికి పోయిటు
నేను కూర్చున్నా కానీ చాయ్ తాగేటోళ్ళు అయితే బయటకు వెళ్ళిపోరని చెప్పి హోటల్ వాళ్ళు. ఎందుకంటే టిఫిన్ చేసేటోళ్ళు మస్తు మంది వచ్చిండే ఆ టైంకు. మేము చాయ్ పట్టుకొని మా ఊరు బయటకు వెళ్ళిపోయినాం. తర్వాత మనామా మార్కెట్కి పోయినాం. ఇక అంటే మన దుబాయ్లో 1 to 10 మార్కెట్ ఎట్లనో ఇక్కడ మనామాలో అట్లా ఉంటుంది. అన్నీ దొరుకుతాయి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏది ఉండదు. కాకపోతే మనం చూసి తీసుకోవాలి. ఇక్కడ ఈ వంటకు సంబంధించిన అయితే చాలా చీప్గా దొరుకుతాయి. బయట మనకి ఇప్పుడు షాప్లలో ఇక్కడ షాప్లలో కొనే కంటే ఈ మనామా మార్కెట్లో కొంటే మాత్రం చాలా అంటే చాలా తక్కువ రేటు. సో మిరపకాయలు మన దగ్గర నుంచి వచ్చినాయి. అయిపోయింది మార్కెట్ లోపల అయిపోయింది. ఇక బయటకు వెళ్తున్నాం. ఇంకా కొన్ని ప్లేసులు తిరుగుదాం అనుకున్నాం కానీ అంత టైం లేకుండా అయిపోయింది. అప్పటికే మధ్యాహ్నం 2 అయిపోయింది. మా అన్న ఒక పర్సు తీసుకుంటా అన్నాడు. పర్సు తీసుకుంటా అంటే మళ్ళీ లోపలికి పోయినాం. నాకు కూడా అంత ఐడియా లేదు. సెంట్రల్ మార్కెట్ అంటారు. ఇది గోల్డ్ సిటీ. अभी यूट्यूब में आएगा ये. सब्सक्राइब टू माय चैनल श्रीकांत सड़मेला. ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కానీ మీకు వస్తుంది నోటిఫికేషన్. ఇక్కడ కూడా మీరు వీడియో చూసి ఒక లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సంబంధించిన సామాన్ మొత్తం ఈ మనామా ఈ మార్కెట్లో ఆల్మోస్ట్ ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయి. అంటే ఇట్లా ఫుడ్లోకి వేసుకునే ఐటమ్స్ బాగున్నాయి. చాలా తక్కువ రేట్ ఇవి. బయట మనం ఇప్పుడు మామూలుగా ఇక్కడ బైరన్ల షాపులలో కొనేకంటే చాలా తక్కువ రేటు. మనామా దుబాయ్లో గాలిలు చూసినట్టు 2 వీక్స్కి ఒకసారి పోయి కావాల్సిన సామాన్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 దినార్ పడేది అక్కడ 2-3 దినార్స్ పడుతుంది. అట్లా పడుతుంది. చాలా తక్కువ. సో మార్కెట్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు గోల్డ్ సిటీకి పోతున్నాం. గోల్డ్ సోకు అక్కడికి పోతున్నాం చూద్దామని. మా అన్నొక్కైనా బంగారం తీసుకుంటా అన్నాడు. తీసుకునేది ఉంది అని అన్నాడు. పోదాం పా అని పోయినాం. ఇప్పుడు అక్కడికే పోతున్నాం. మా రాజేశ్వర్ అన్న నాకు అన్ని డీటెయిల్స్ చెప్తుండే. నేను కొత్త కాబట్టి నాకు అన్ని డీటెయిల్స్ చెప్తుండే. ఎక్కడ ఏ ప్లేస్ ఉంటుంది ఎట్లా పోవాలి అని మా రాజేశ్వర్ అన్న చెప్తున్నాడు. నేను కూడా వీడియో తీస్తే అంటే నన్ను ఎందుకు తీ వీడియో అన్నాడు. ఇక్కడ ఈ వెనకాల షర్ట్ కనిపిస్తుంది కదా ఆయనని. ఇక్కడ ముందు కనిపిస్తుంది ఇది గోల్డ్ సూక్ కదా. ఇది సో ఇది గోల్డ్ సిటీ. దీని లోపలికి ఎంటర్ కావాలి. లోపల ఏంటంటే లోపల అరబీ వాళ్ళు ఎక్కువ ఉంటారని సెక్యూరిటీ వీడియో లాంటిది తీయడు బాబు, మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఎవరికైనా నచ్చకపోతే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తారు, వీడియోలు తీయకూరా అని అన్నాడు. మొత్తానికైతే అదంతా షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసి ట్యాక్సీ ఆగే ఏరియాకు పోతున్నాం. ఇక ఆల్మోస్ట్ మార్నింగ్ 9 పోతే 3 అయింది. ఇది పోస్ట్ ఆఫీస్, ఇది బైరన్ పోస్ట్ ఆఫీస్. దర్శనం అయిపోయింది, తిరుగుడు అయిపోయింది, ఇక రూమ్కి పోతున్నాం. టైం బాగా లేట్ అయింది.